హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీ కిచెన్. మేము ఈసారి సమ్మర్లో రామేశ్వరం కూడా వెళ్ళినాము. ఇది రామేశ్వరం టెంపుల్ లోపల నంది ఎదురుగా, ఇంకా లోపలికి పోతే శివలింగం రామేశ్వరం టెంపుల్ లోపల ఉందండి ఫ్రెండ్స్. అవతల సైడ్ వచ్చి ఏనుగు ఉంది. ఏనుగుకి దక్షిణ ఇస్తే తలపైన అట్లా తొండంతో అంటుంది ఫ్రెండ్స్. ఏనుగైతే ఇంత బాగా డబ్బులు తీసుకొని తన ఆడ పక్కనున్న వ్యక్తికి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి 22 బావుల స్నానాలు చేసే చోటు ఫ్రెండ్స్. మొత్తం 2 కిలోమీటర్లు ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బావి దగ్గరికి వెళ్తున్నాము. ఒక మనిషికి వచ్చి 120 రూపాయలు తీసుకుంటారు. వద్దు నెత్తి మీద చల్లించుకునేటట్టయితే ఒక మనిషికి వచ్చి 25 రూపాయలు. ఒక వ్యక్తి వచ్చి మనకి 22 బావుల దగ్గర వచ్చి స్నానం చేస్తారు. ఒక బకెట్ వచ్చి 125 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బావి దగ్గర ఫ్రెండ్స్. ఒక బకెట్ వచ్చి 125 రూపాయలు. నీళ్ళు చల్లించుకునేటట్లయితే 25 రూపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది రెండో బావి ఫ్రెండ్స్. రెండో బావి దగ్గర కూడా అలాగనే మొత్తము 22 బావులు ఉన్నాయి ఫ్రెండ్స్. మేము సాయంత్రము 5 అట్లయింది. 5కి ఫ్రెష్ అప్ అయి స్నానాలు అందుకు చేసేసి మేము రామేశ్వరం దర్శనానికి పోయినాము. ఇది మూడో బావి అండి. ఇక్కడ మూడో బావి దగ్గర స్నానం చేస్తున్నారు. మా అత్త నడచలేదని క్యాన్లో నీళ్ళు పట్టుకొని పోయినాము. ఇది వచ్చి 4వ బావి ఫ్రెండ్స్. మొత్తం ఇలాగ 22 బావుల కాడ స్నానాలు చేసినారు. ఇక్కడ వచ్చి క్లైమేట్ బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రాత్రి 6 అట్లా అయింది. అక్కడ క్లైమేట్ చూడండి, లైట్లో అందుకు ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఎప్పుడైనా కంపల్సరీ రామేశ్వరం పోయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనే వచ్చి 8 ఇక్కడనే బావులు అందుకున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువ మొత్తం ఇటు సైడ్ అంతా లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్లు, రాత్రిళ్ళ పూట లైట్లు అట్లా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు రామేశ్వరం వెళ్ళినప్పుడు ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మొత్తం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ వీడికి 22 బావుల స్నానం అనేది సమాప్తమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ చూస్తాము. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామి. లోపల వచ్చి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి వంతెన కట్టినవి రాళ్ళు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల సెల్లు నాట్ అలౌడ్ అంటే మేము సెల్లులో తీసుకోలేదు. దాంట్లో బావిలో రాయి వేసింటే ఆ రాయి తేలుతుంది ఫ్రెండ్స్. బాగా రాయి కూడా తేలిగ్గా ఉండి, మామూలుగా రాయి అయితే మునిగిపోతారు కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్. ఈ లోపలనే ఫ్రెండ్స్ ఉండేది రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి. అవి రాళ్ళు అనేది బావిలో తేలుతున్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియోలు నాట్ అలౌడ్ అంటే నేను ఈడి వరకే వీడియో తీసిన ఫ్రెండ్స్. ఇది వచ్చి కృష్ణ మందిర్ ఫ్రెండ్స్. ఈ కృష్ణ మందిర్లో మొత్తం కృష్ణునికి సంబంధించిన విగ్రహాలు అందుకున్నాయి. ఇది రామతీర్థం ఫ్రెండ్స్. రామతీర్థంలో ఇట్లా కోనేరు, అందుకు శివలింగాలు, మొత్తం నాగులు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లోది మీకు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ రాసినారు చూడండి ఫ్రెండ్స్, శ్రీ రామతీర్థం అని రాసినారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడనే అబ్దుల్ కలాం హౌస్, అబ్దుల్ కలాం ఏమేమి వాడినవి అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళు వీడియో అందుకు తీవనివి లేదు ఫ్రెండ్స్. అబ్దుల్ కలాం అవార్డ్స్ వచ్చినవి, తను వాడిన కోట్లు అందుకు మొత్తం అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రామేశ్వరంలోని ధనుష్కోడి బీచ్ ఫ్రెండ్స్. ఇది మొత్తం అక్కడనే ఫిష్ ఫ్రై, రొయ్యల్ ఫ్రై అందుకు అక్కడనే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి బీచ్కి పోయే ధనుష్కోడి బీచ్కి పోయే దారి అండి ఫ్రెండ్స్. ఇదే మన బార్డర్ లాస్ట్ అంట ఫ్రెండ్స్. రామేశ్వరం బార్డర్ లాస్ట్ అంట. ఇక్కడనే 3 సముద్రం నీళ్లు కలుస్తాయంట ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత గాలి వస్తుందో. మొత్తం ఇక్కడ సముద్రమే ఉంది ఫ్రెండ్స్. ఎటు పక్క చూసినా సముద్రమే ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ధనుష్కోడి బీచ్ అంట ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తము సముద్రమే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బార్డర్ అంట. మొత్తం ఇక్కడ స్తంభాలు వచ్చి దానిపైన 3 సింహాలు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్లేస్. అందుకు పిల్లల్ని తీసుకొని పోతే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్.
సంగమం బే బంగాళ సంగమం తర్వాత మట్టికి కనిపిస్తా ఫస్ట్ మట్టికి కింద రామ సేదు స్టార్టింగ్ నై మళ్ళీ వాటర్ తర్వాత మట్టికి పైన నల్ల జెండా కనిపిస్తా బ్లాక్ కలర్ జెండా రైట్ సైడ్ జెండా ఇండియా శ్రీలంక బార్డర్ 8 కిలోమీటర్ శ్రీలంక ఇంకేందు 18 కిలోమీటర్ కనిపిస్తా